ఏడవలు పెడతాను మన పవర్ చేస్తాయి 350 పవర్ మనకు 693.5 రిక్వైర్మెంట్స్ మెయిన్ పవర్. రెండోది వాటర్ ఇంక్లూడింగ్ ఇండస్ట్రీ యూసేజ్, డొమెస్టిక్ అండ్ డ్రింకింగ్ వాటర్ అది కూడా ఇక్కడే ఉంది. భగీరథ మేజర్ మనకు 282.8 మెగావాట్స్ శాంక్షన్ అయింది. 282.8 మెగావాట్స్ మేజర్ మనకి పవర్ జనరేషన్. తర్వాత 67 TMC యూటిలైజేషన్ కు ఇచ్చింది. 282.8 82.8 ఎక్కువే వస్తుంది, ఎక్కువనే వస్తుంది. అంటే యాక్చువల్గా ఛత్తీస్గఢ్ తీసుకున్నాం సార్. ఛత్తీస్గఢ్ డెవలప్మెంట్ 50 అనుకున్నాం. మనకు టోటల్ ఈ లిఫ్ట్ మనకు అడిగిన దానికి మెయిన్ కాదు ఏంటంటే పవర్ కంటే అప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ తోళ్లపాడు అండ్ బయ్యారం తీసుకున్నాం. ఫస్ట్ ఇనిషియల్ చేసి అక్కడ రిజర్వాయర్ చేద్దాం. అది బయ్యారాన్ని 50 TMC చేయాలంటే మొత్తం ఫారెస్ట్ ఉంది, సాధ్యం కాదు, అప్లికేషన్స్ ఉన్నాయి అని చెప్పి దే ఆర్ షిఫ్టెడ్. సెకండ్ టైంలో దే ఆర్ షిఫ్టెడ్ టు తీసుకోవాలి. ఇక్కడ ఇదే బ్యాలెన్స్ రిజర్వాయర్ చేసి 30 TMC 36 ఇక్కడే పెట్టుకొని ఇక మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ లేకుండా చేశారు. ఇప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎక్కడో చోట పెట్టుకోవాలి. కొంచెం ఇది ఉన్నా కూడా అది పెట్టుకోవాలి, ఉండాలి సార్ కంపల్సరీ. వారు 100% మధ్యన మనకి ఏంటంటే సార్ మేజర్ ఫారెస్ట్ సైట్ ఒకటి ఉంది. అది మీరు ఇన్స్పెక్షన్ చేయండి తర్వాత అయినా, ఇప్పుడు కాదు. ఈ మన టన్నెల్స్ అయ్యే లోపల అది ప్లాన్ చేసుకుంటే ఇది సిల్ట్ అయిపోతుంది. ఎప్పుడు ఇది మ్యాక్సిమం సిల్ట్ అవుతుంది సార్. అదిగో మొత్తం ఇది డీసిల్ట్ చేయాలంటే మనం వెకేట్ చేయలేము వాటర్, ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఉంది. అది 360 రోజులు నడవాలంటే దీన్ని డిప్లీట్ చేయలేము. కాబట్టి దానికి ఏ రకమైన మోడల్ ఉంటుందో దాన్ని వర్కౌట్ చేయాలి. మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉందనుకోండి, ఈ అప్పుడు మరి డ్రింకింగ్ వాటర్ ఎట్లా తీసుకెళ్తాం? నావిగేషన్ అప్పుడు ఉందట అదర్ సెట్ అక్కడే మినీ పవర్ ప్రాజెక్ట్ నావిగేషన్ కెనాల్ ఉంది. ప్రొవిజన్ పెట్టమన్నారు. అది డిసైడ్ కాలేదు. మనకి కట్టలు కట్టిన మిషన్ భగీరథ స్కీమ్ ఉన్నది కాబట్టి డ్రింకింగ్ వాటర్ తీసుకున్నాను ప్రోగ్రామ్. ఫస్ట్ లిఫ్ట్ కాడికి అక్కడ ఉంది. సైడ్ వెళ్ళిపోతా. రాజు సిఏ గారు మీరు ఇక్కడ చూపించండి. వాళ్ళ తప్పుకోండి.
జాగ్రత్తగా చెప్పండి. ఓకే తర్వాత అది అయ్యో టోటల్ ఫారెస్ట్ ఫోటో కూడా దిగుతుంది శంకర్ కాలేజీ కాలేజీ ఇవేనా పవర్ చేస్తాయి 350 పవర్ మనకు 693.5 రిక్వైర్మెంట్స్ మెయిన్ పవర్. రెండోది వాటర్ ఇంక్లూడింగ్ ఇండస్ట్రీ యూసేజ్, డొమెస్టిక్ అండ్ డ్రింకింగ్ వాటర్ అది కూడా ఇక్కడే ఉంది. భగీరథ మేజర్ మనకు 282.8 మెగావాట్ శాంక్షన్ అయింది. 282.8 మెగావాట్ శాంక్షన్ మేజర్ మనకి పవర్ జనరేషన్. తర్వాత 67 టీఎంసీ యూటిలైజేషన్ కు ఇచ్చింది. 282.8 82.8 ఎక్కువే వస్తుంది. ఎక్కువనే వస్తుంది అంటే యాక్చువల్గా ఛత్తీస్గఢ్ తీసుకున్నాం. ఛత్తీస్గఢ్ డెవలప్మెంట్ 350 అనుకున్నాం. మనకు టోటల్ ఈ లిఫ్ట్ మనకు అడిగిన దానికి ఏంటంటే పవర్ కంటే అప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ తోళ్లపాడు అండ్ బయ్యారం తీసుకున్నాం. ఫస్ట్ ఇనిషియల్ చేసి అక్కడ రిజర్వాయర్ చేద్దాం. అది బయ్యారాన్ని 50 టీఎంసీ చేయాలంటే మొత్తం ఫారెస్ట్ ఉంది, సాధ్యం కాదు, యాప్లికేషన్స్ ఉన్నాయి అని చెప్పి దే ఆర్ షిఫ్టెడ్. సెకండ్ టైంలో దే ఆర్ షిఫ్టెడ్ టు తీసుకుంటాం. ఇక్కడ ఇదే బ్యాలెన్స్ రిజర్వాయర్ చేసి 30 టీఎంసీ 36 ఇక్కడే పెట్టుకొని ఇక మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ లేకుండా చేశారు. ఇప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎక్కడో చోట పెట్టుకోవాలి. కొంచెం దగ్గర ఇది ఉన్నా కూడా అది పెట్టుకోవాలి. ఉండాలి సార్ కంపల్సరీ. వారు 100% కరెక్ట్. మధ్యన మనకి ఏంటంటే సార్ మేజర్ ఫారెస్ట్ సైట్ ఒకటి ఉంది. అది మీరు ఇన్స్పెక్షన్ చేయండి. తర్వాత అయినా ఇప్పుడు కాదు, ఈ మన టన్నెల్స్ అయ్యే లోపల అది ప్లాన్ చేసుకుంటే ఇది సిల్ట్ అయిపోతుంది. ఎప్పుడు ఇది మ్యాక్సిమం సిల్ట్ అవుతుంది సార్. అదిగో మొత్తం నిండిపోయింది. మొత్తం ఇది డీసిల్ట్ చేయాలంటే మనం వెకేట్ చేయలేము వాటర్, ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఉంది. అది 360 రోజులు నడవాలంటే దీన్ని డిప్లీట్ చేయలేము. కాబట్టి దానికి ఏ రకమైన మోడల్ ఉంటుందో దాన్ని వర్కౌట్ చేయాలి. మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉందనుకోండి, ఈ అప్పుడు మరి డ్రింకింగ్ వాటర్ ఎట్లా తీసుకెళ్తాం? నావిగేషన్ ఉందట అదర్ సెక్టర్. అక్కడే మినీ పవర్ ప్రాజెక్ట్ నావిగేషన్ కెనాల్ ఉంది. ప్రొవిజన్ పెట్టమన్నారు. అది డిసైడ్ కాలేదు. మనకి కట్టలు కట్టిన మిషన్ భగీరథ స్కీమ్ ఉన్నది కాబట్టి డ్రింకింగ్ వాటర్ తీసుకున్నాను ప్రోగ్రామ్. ఫస్ట్ లిఫ్ట్ ఫస్ట్ లిఫ్ట్ గాడికి అక్కడ ఉంది. సైడ్ నువ్వు సైడ్ వెళ్ళిపోతా. రాజు సిఏ గారు మీరు ఇక్కడ చూపించండి. వాళ్ళ తప్పు వెనక్కి వెళ్ళండి.
మరింత కొద్దిసేపు జాగ్రత్తగా చెప్పండి. ఓకే తర్వాత అది అయ్యో అటు చూడచ్చు టోటల్ ఫారెస్ట్ ఫోటో కూడా దిగుతుంది కాలేజీ కాలేజీ ఇవేనా పవర్ చేస్తాయి 350 పవర్ మనకు 693.5 రిక్వైర్మెంట్స్ మెయిన్ పవర్. రెండోది వాటర్ ఇంక్లూడింగ్ ఇండస్ట్రీ యూసేజ్, డొమెస్టిక్ అండ్ డ్రింకింగ్ వాటర్ అది కూడా ఇక్కడే ఉంది. భగీరథ మేజర్ మనకు 282.8 మెగావాట్స్ శాంక్షన్ అయింది. 282.8 మెగావాట్స్ శాంక్షన్ మేజర్ మనకి పవర్ జనరేషన్. తర్వాత 67 టీఎంసీ యూటిలైజేషన్ కు ఇచ్చింది. 282.8 82.8 ఎక్కువే వస్తుంది. ఎక్కువనే వస్తుంది అంటే యాక్చువల్గా ఛత్తీస్గఢ్ తీసుకున్నాం సార్. ఛత్తీస్గఢ్ డెవలప్మెంట్ 350 అనుకున్నాం. మనకు టోటల్ ఇప్పుడు ఈ లిఫ్ట్ మనకు అడిగిన దానికి మెయిన్ కాదు ఏంటంటే పవర్ కంటే అప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ తోడపాడు అండ్ బయ్యారం తీసుకున్నాం. ఫస్ట్ ఇనిషియల్ చేసి అక్కడ రిజర్వాయర్ చేద్దాం. అది బయ్యారాన్ని 50 టీఎంసీ చేయాలంటే మొత్తం ఫారెస్ట్ ఉంది, సాధ్యం కాదు, యాప్లికేషన్స్ ఉన్నాయి అని చెప్పి దే ఆర్ షిఫ్టెడ్. సెకండ్ టైమ్ లో దే ఆర్ షిఫ్టెడ్ టు తీసుకుంటాం. ఇక్కడ ఇదే బ్యాలెన్స్ రిజర్వాయర్ చేసి 30 టీఎంసీ 36 ఇక్కడే పెట్టుకొని ఇక మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ లేకుండా చేశారు. ఇప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎక్కడో చోట పెట్టుకోవాలి. కొంచెం ఇది ఉన్నా కూడా అది పెట్టుకోవాలి. ఉండాలి సార్ కంపల్సరీ. వారు అన్నది 100% కరెక్ట్. మధ్యన మనకి ఏంటంటే సార్ మేజర్ ఫారెస్ట్ సైట్ ఒకటి ఉంది. అది మీరు ఇన్స్పెక్షన్ చేయండి తర్వాత అయినా, ఇప్పుడు కాదు. ఈ మన టన్నెల్స్ అయ్యే లోపల అది ప్లాన్ చేసుకుంటే ఇది సిల్ట్ అయిపోతుంది. ఎప్పుడు ఇది మ్యాక్సిమం సిల్ట్ అవుతుంది సార్. అదిగో మొత్తం నిండిపోయింది. మొత్తం ఇది డీసిల్ట్ చేయాలంటే మనం వెకేట్ చేయలేం వాటర్, ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఉంది. అది 360 రోజులు నడవాలంటే దీన్ని డిప్లీట్ చేయలేం. కాబట్టి దానికి ఏ రకమైన మోడల్ ఉంటుందో దాన్ని వర్కౌట్ చేయాలి. మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉందనుకోండి, ఈ అప్పుడు మరి డ్రింకింగ్ వాటర్ ఎట్లా తీసుకెళ్తాం ఉందట. అక్కడే మినీ పవర్ ప్రాజెక్ట్ నావిగేషన్ కెనాల్ ఉంది. ప్రొవిజన్ పెట్టమని అది డిసైడ్ కాలేదు. మనకి కట్టలు కట్టిన మిషన్ భగీరథ స్కీమ్ ఉన్నది కాబట్టి డ్రింకింగ్ వాటర్ తీసుకున్నాను ప్రోగ్రామ్. ఫస్ట్ లిఫ్ట్ కాడికి అక్కడ ఉంది. సైడ్ నువ్వు నా సైడ్ వెళ్ళిపోతా. వాటి దగ్గర రాజు సిఏ గారు మీరు ఇక్కడ చూపించండి. వాళ్ళ తప్పు
ఇగో, కొంచెం వెనక్కి వెళ్ళండి. నువ్వు వెళ్ళవా? మరింత కొద్దిసేపు జాగ్రత్తగా చెప్పండి. ఓకే తర్వాత అది అయ్యో అలా అటు చూడ టోటల్ ఫారెస్ట్ నీకంటే ఇది ఫోటో కూడా దిగుతుంది కాలేజీ కాలేజీ ఇవేనా పవర్ చేస్తాయి 350 పవర్ మనకు 692.5 రిక్వైర్మెంట్స్ మెయిన్ పవర్. రెండోది వాటర్ ఇంక్లూడింగ్ ఇండస్ట్రీ యూసేజ్, డొమెస్టిక్ అండ్ డ్రింకింగ్ వాటర్. అది కూడా ఇక్కడే ఉంది. భగీరథ మేజర్ మనకు 282.8 మెగావాట్ శాంక్షన్ అయింది. 282.8 మెగావాట్ శాంక్షన్ మేజర్ మనకి పవర్ జనరేషన్. తర్వాత 67 టీఎంసీ యూటిలైజేషన్ కు ఇచ్చింది. 282.8 82.8 ఎక్కువే వస్తుంది. ఎక్కువనే వస్తుంది. అంటే యాక్చువల్ గా ఛత్తీస్గఢ్ తీసుకున్నాం సార్. ఛత్తీస్గఢ్ డెవలప్మెంట్ 350 అనుకున్నాం. మనకు టోటల్ ఈ లిఫ్ట్ మనకు రిక్వైర్మెంట్ 690. అడిగిన దానికి మెయిన్ ఏంటంటే పవర్ కంటే అప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ తోళ్లపాడు అండ్ బయ్యారం తీసుకున్నాం. ఫస్ట్ ఇనిషియల్ కొంచెం చేసి అక్కడ రిజర్వాయర్ చేద్దాం. అది బయ్యారాన్ని 50 టీఎంసీ చేయాలంటే మొత్తం ఫారెస్ట్ ఉంది, సాధ్యం కాదు, అప్లికేషన్స్ ఉన్నాయి అని చెప్పి దే ఆర్ షిఫ్టెడ్. సెకండ్ టైమ్ లో దే ఆర్ షిఫ్టెడ్ టు తీసుకోవాలి. ఇక్కడ ఇదే బ్యాలెన్స్ రిజర్వాయర్ చేసి 30 టీఎంసీ 36 ఇక్కడే పెట్టుకొని ఇక మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ లేకుండా చేశారు. ఇప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎక్కడో చోట పెట్టుకోవాలి. కొంచెం దగ్గర ఇది ఉన్నా కూడా అది పెట్టుకోవాలి. ఉండాలి సార్ కంపల్సరీ. వారు 100% మధ్యన మనకి ఏంటంటే సార్ మేజర్ ఫారెస్ట్ మధ్యన 104 సైట్ ఒకటి ఉంది. అది మీరు ఇన్స్పెక్షన్ చేయండి. తర్వాత అయినా ఇప్పుడు కాదు, ఈ మన టన్నెల్స్ అయ్యే లోపల అది ప్లాన్ చేసుకుంటే ఇది సిల్ట్ అయిపోతుంది. ఎప్పుడు ఇది మ్యాక్సిమం సిల్ట్ అవుతుంది సార్. అదిగో మొత్తం ఇది డీసిల్ట్ చేయాలంటే మనం వెకేట్ చేయలేము వాటర్. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ ఉంది. అది 360 రోజులు నడవాలంటే దీన్ని డిప్లీట్ చేయలేము. కాబట్టి దానికి ఏ రకమైన మోడల్ ఉంటుందో దాన్ని వర్కౌట్ చేయాలి. మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉందనుకోండి, ఈ అప్పుడు మరి డ్రింకింగ్ వాటర్ ఎట్లా తీసుకెళ్తాం? నావిగేషన్ అప్పుడు అక్కడే మినీ పవర్ ప్రాజెక్ట్ మనం నావిగేషన్ కెనాల్ ఉంది. ప్రొవిజన్ పెట్టమన్నారు. అది డిసైడ్ కాలేదు. మనకి కట్టలు కట్టిన మిషన్ భగీరథ స్కీమ్ ఉన్నది కాబట్టి డ్రింకింగ్ వాటర్ మన ప్రోగ్రామ్. ఫస్ట్ లిఫ్ట్ కాడికి అక్కడ ఉంది. సైడ్ నువ్వు నా సైడ్ వెళ్ళిపోతా. రాజు
సిఏ గారు మీరు ఇక్కడ చూపించండి. వాళ్ళ తప్పు వెనక్కి వెళ్ళండి. మరి కొద్దిసేపు జాగ్రత్తగా చెప్పండి. ఓకే తర్వాత అది అయ్యో అలా టోటల్ ఫారెస్ట్ ఫోటో కూడా దిగుతలేదు శంకర్ కాలేజీ కాలేజీ పవర్ చేస్తాయి 350 పవర్ మనకు 693.5 రిక్వైర్మెంట్స్ మెయిన్ పవర్. రెండోది వాటర్ ఇంక్లూడింగ్ ఇండస్ట్రీ యూసేజ్, డొమెస్టిక్ అండ్ డ్రింకింగ్ వాటర్ అది కూడా ఇక్కడే ఉంది. భగీరథ మేజర్ మనకు 282.8 మెగావాట్ శాంక్షన్ అయింది. 282.8 మెగావాట్ శాంక్షన్ మేజర్ మార్కెట్ పవర్ జనరేషన్. తర్వాత 67 టీఎంసీ యూటిలైజేషన్ కు ఇచ్చింది. 282.8 82.8 ఎక్కువే వస్తుంది. ఎక్కువనే వస్తుంది అంటే యాక్చువల్గా ఛత్తీస్గఢ్ తీసుకున్నాం. ఛత్తీస్గఢ్ డెవలప్మెంట్ 50 అనుకున్నాం. మనకు టోటల్ ఇప్పుడు ఈ లిఫ్ట్ మనకు అడిగిన దానికి ఏంటంటే పవర్ కంటే అప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ తోడపాడు అండ్ బయ్యారం తీసుకున్నాం. ఫస్ట్ ఇనిషియల్ చేసి అక్కడ రిజర్వాయర్ చేద్దాం. అది బయ్యారాన్ని 50 టీఎంసీ చేయాలంటే మొత్తం ఫారెస్ట్ ఉంది, సాధ్యం కాదు, యాప్లికేషన్స్ ఉన్నాయి అని చెప్పి దే ఆర్ షిఫ్టెడ్. సెకండ్ టైంలో దే ఆర్ షిఫ్టెడ్ టు తీసుకోవాలి. ఇక్కడ ఇదే బ్యాలెన్స్ రిజర్వాయర్ చేసి 30 టీఎంసీ 36 ఇక్కడే పెట్టుకొని ఇక మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ లేకుండా చేశారు. ఇప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎక్కడో చోట పెట్టుకోవాలి. కొంచెం దగ్గర ఇది ఉన్నా కూడా అది పెట్టుకోవాలి. ఉండాలి సార్ కంపల్సరీ. వారు 100% కరెక్ట్. మధ్యన మనకి ఏంటంటే సార్ మేజర్ ఫారెస్ట్ సైట్ ఒకటి ఉంది. అది మీరు ఇన్స్పెక్షన్ చేయండి. తర్వాత అయినా ఇప్పుడు కాదు, ఈ మనకి టన్నెల్స్ అయ్యే లోపల అది ప్లాన్ చేసుకుంటే ఇది సిల్ట్ అయిపోతుంది. ఎప్పుడు ఇది మ్యాక్సిమం సిల్ట్ అవుతుంది సార్. అదిగో మొత్తం వెళ్ళిపోయింది. మొత్తం ఇది డీసిల్ట్ చేయాలంటే మనం వెకేట్ చేయలేం వాటర్, ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ ఉంది. అది 360 రోజులు నడవాలంటే దీన్ని డిప్లీట్ చేయలేం. కాబట్టి దానికి ఏ రకమైన మోడల్ ఉంటుందో దాన్ని వర్కౌట్ చేయాలి. మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉందనుకోండి, ఈ అప్పుడు మరి డ్రింకింగ్ వాటర్ ఎట్లా తీసుకెళ్తాం ఉందట అదర్ సెక్టర్. అక్కడే మినీ పవర్ ప్రాజెక్ట్ నావిగేషన్ కెనాల్ ఉంది. ప్రొవిజన్ పెట్టమన్నారు. అది డిసైడ్ కాలేదు. మనకి కట్టిన మిషన్ భగీరథ స్కీమ్ ఉన్నది కాబట్టి డ్రింకింగ్ వాటర్ తీసుకున్నాం. ప్రోగ్రామ్ ఫస్ట్ లిఫ్ట్ ఫస్ట్ లిఫ్ట్ కాడికి అక్కడ ఉంది. సైడ్ నువ్వు నా సైడ్ వెళ్ళిపోతా.
రాజు సిఏ గారు చూపించండి. వాళ్ళ తప్పు జరిగాయి. వెనక్కి వెళ్ళండి. నువ్వు వెళ్ళవాలి. మరింత కొద్దిసేపు జాగ్రత్తగా చెప్పండి. ఒకటే తర్వాత అది అయ్యో అలా అటు టోటల్ ఫారెస్ట్ నీకంటే ఇది ఫోటో కూడా దిగుతుంది శంకర్ కాలేజీ కాలేజీ ఇవేనా పవర్ చెప్పి 350 పవర్ మనకు 693.5 రిక్వైర్మెంట్స్ మెయిన్ పవర్. రెండోది వాటర్ ఇంక్లూడింగ్ ఇండస్ట్రీ యూసేజ్, డొమెస్టిక్ అండ్ డ్రింకింగ్ వాటర్. అది కూడా ఇక్కడే ఉంది. భగీరథ మేజర్ మార్కెట్ 282.8 మెగావాట్ శాంక్షన్ అయింది. 282.8 మెగావాట్ శాంక్షన్ మేజర్ మార్కెట్ పవర్ జనరేషన్. తర్వాత 67 టీఎంసీ యూటిలైజేషన్ కు ఇచ్చింది. 282.8 82.8 ఎక్కువే వస్తుంది. ఎక్కువనే వస్తుంది. అంటే యాక్చువల్గా ఛత్తీస్గఢ్ తీసుకున్నాం. ఛత్తీస్గఢ్ డెవలప్మెంట్ 350 అనుకున్నాం. మనకు టోటల్ ఈ లిఫ్ట్ మనకు అడిగిన దానికి మెయిన్ కాదు ఏంటంటే పవర్ కంటే అప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ తోడపాడు అండ్ బయ్యారం తీసుకున్నాం. ఫస్ట్ ఇనిషియల్ చేసి అక్కడ రిజర్వాయర్ చేద్దాం. అది బయ్యారాన్ని 50 టీఎంసీ చేయాలంటే మొత్తం ఫారెస్ట్ ఉంది, సాధ్యం కాదు, యాప్లికేషన్స్ ఉన్నాయి అని చెప్పి దే ఆర్ షిఫ్టెడ్. సెకండ్ టైమ్ లో దే ఆర్ షిఫ్టెడ్ టు తీసుకోవాలి. ఇక్కడ ఇదే బ్యాలెన్స్ రిజర్వాయర్ చేసి 30 టీఎంసీ 36 ఇక్కడే పెట్టుకొని ఇక మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ లేకుండా చేశారు. ఇప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎక్కడో చోట పెట్టుకోవాలి. కొంచెం దగ్గర ఇది ఉన్నా కూడా అది పెట్టుకోవాలి. ఉండాలి సార్ కంపల్సరీ. వారు అన్నది 100% కరెక్ట్. అయితే మధ్యన మనకి ఏంటంటే మేజర్ ఫారెస్ట్ సైట్ ఒకటి ఉంది. అది మీరు ఇన్స్పెక్షన్ చేయండి. తర్వాత అయినా ఇప్పుడు కాదు, ఈ మన టన్నెల్స్ అయ్యే లోపల అది ప్లాన్ చేసుకుంటే ఇది సిల్ట్ అయిపోతుంది. ఎప్పుడు ఇది మ్యాక్సిమం సిల్ట్ అవుతుంది సార్. అదిగో మొత్తం నిండిపోయి మొత్తం ఇది డీసిల్ట్ చేయాలంటే మనం వెకేట్ చేయలేం వాటర్. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఉంది. అది 360 రోజులు నడవాలంటే దీన్ని డిప్లీట్ చేయలేం. కాబట్టి దానికి ఏ రకమైన మోడల్ ఉంటుందో దాన్ని వర్కౌట్ చేయాలి. మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉందనుకోండి, ఈ అప్పుడు మరి డ్రింకింగ్ వాటర్ ఎట్లా తీసుకెళ్తాం? నావిగేషన్ ఉందట అక్కడే మినీ పవర్ నావిగేషన్ కెనాల్ ఉంది. ప్రొవిజన్ పెట్టమని అది డిసైడ్ కాలేదు. మనకి కట్టలు కట్టిన మిషన్ భగీరథ స్కీమ్ ఉన్నది కాబట్టి డ్రింకింగ్ వాటర్ తీసుకున్నాం ప్రోగ్రామ్.
ఫస్ట్ లిఫ్ట్ కాడికి వెళ్తాను. ఫస్ట్ లిఫ్ట్ కాడికి అక్కడ ఉంది పేరు. సైడ్ 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 ఇన్న సైడ్ నువ్వు నా సైడ్ వెళ్ళిపోతావు చూడు. వాటి దగ్గర రాజు సీఏ గారు మీరు ఇక్కడ చూపించేది చూపించండి. వాళ్ళ తప్పకుండా జరిగాయి వెనక్కి వెళ్ళండి. నువ్వు వెళ్ళవా మరింత కొద్దిసేపు జాగ్రత్తగా చెప్పండి. ఓకే తర్వాత అది అయ్యో అలా అటు చూడ హోటల్ ఫారెస్ట్ నీకంటే ఇది ఫోటో కూడా దిగుతుంది శంకర్ కాలేజీ కాలేజీ ఇవేనా పవర్ చేస్తాయి 350 పవర్ మనకు 692.5 రిక్వైర్మెంట్స్. మెయిన్ పవర్. రెండోది వాటర్ ఇంక్లూడింగ్ ఇండస్ట్రీ యూసేజ్, డొమెస్టిక్ అండ్ పవర్ డ్రింకింగ్ వాటర్ అది కూడా ఇక్కడే ఉంది. భగీరథ మేజర్ మనకు 282.8 మెగావాట్ శాంక్షన్ అయింది. 282.8 మెగావాట్ శాంక్షన్ మేజర్ మనకి పవర్ జనరేషన్. తర్వాత 67 టీఎంసీ యూటిలైజేషన్ కు ఇచ్చింది. 282.8 82.8 ఎక్కువే వస్తుంది. ఎక్కువనే వస్తుంది అంటే యాక్చువల్ గా ఛత్తీస్గఢ్ తీసుకున్నాం సార్. ఛత్తీస్గఢ్ డెవలప్మెంట్ 350 అనుకున్నాం. మనకు టోటల్ ఈ లిఫ్ట్ మనకు అడిగిన దానికి ఏంటంటే పవర్ కంటే అప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ తోళ్లపాడు అండ్ బయ్యారం తీసుకున్నాం. ఫస్ట్ ఇనిషియల్ కొంచెం కొంచెం చేసి అక్కడ రిజర్వాయర్ చేద్దాం. అది బయ్యారాన్ని 50 టీఎంసీ చేయాలంటే మొత్తం ఫారెస్ట్ ఉంది, సాధ్యం కాదు, యాప్లికేషన్స్ ఉన్నాయి అని చెప్పి దే ఆర్ షిఫ్టెడ్. సెకండ్ టైమ్ లో దే ఆర్ షిఫ్టెడ్ టు తీసుకోవాలి. ఇక్కడ ఇదే బ్యాలెన్స్ రిజర్వాయర్ చేసి 30 టీఎంసీ 36 ఇక్కడే పెట్టుకొని ఇక మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ లేకుండా చేశారు. ఇప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎక్కడో చోట పెట్టుకోవాలి. కొంచెం దగ్గర ఇది ఉన్నా కూడా అది పెట్టుకోవాలి. ఉండాలి సార్ కంపల్సరీ. వారు 100% కరెక్ట్. మధ్యన మనకి ఏంటంటే సార్ మేజర్ ఫారెస్ట్ సైట్ ఒకటి ఉంది. అది మీరు ఇన్స్పెక్షన్ చేయండి. తర్వాత అయినా ఇప్పుడు కాదు, ఈ మనకి టన్నెల్స్ అయ్యే లోపల అది ప్లాన్ చేసుకుంటే ఇది సిల్ట్ అయిపోతుంది. ఎప్పుడు ఇది మాక్సిమం సిల్ట్ అవుతుంది సార్. అదిగో మొత్తం ఇది డీసిల్ట్ చేయాలంటే మనం వెకేట్ చేయలేము వాటర్, ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ ఉంది. అది 360 రోజులు నడవాలంటే దీన్ని డిప్లీట్ చేయలేము. కాబట్టి దానికి ఏ రకమైన మోడల్ ఉంటుందో దాన్ని వర్కౌట్ చేయాలి. మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉందనుకోండి,
ఈ అప్పుడు మరి డ్రింకింగ్ వాటర్ ఎట్లా తీసుకెళ్తాం నావిగేషన్ అప్పుడు ఇచ్చేది ఉందట అదర్ సెక్టర్ అక్కడే మినీ పవర్ ప్రాజెక్ట్ నావిగేషన్ కెనాల్ ఉంది ప్రొవిజన్ పెట్టమన్నారు అది డిసైడ్ కాలేదు మనకి కట్టలు కట్టిన మిషన్ బగిరి స్కీమ్ ఉన్నది కాబట్టి డ్రింకింగ్ వాటర్ తీసుకున్నాను ప్రోగ్రామ్ ఫస్ట్ లిఫ్ట్ కాడికి వస్తాను ఫస్ట్ లిఫ్ట్ కాడికి నుంచి మ్యాప్ పెట్టి అక్కడ ఉంది పేరు నువ్వు నా సైడ్ వెళ్ళిపోతా సిఏ గారు మీరు ఇక్కడ చూపించండి వాళ్ళ తప్పు వెనక్కి మరింత కొద్దిసేపు జాగ్రత్తగా చెప్పండి ఓకే తర్వాత అది అయ్యో అటు హోటల్ ఫారెస్ట్ ఫోటో కూడా దిగుతుంది శంకర్ కాలేజీ కాలేజీ ఇవేనా పవర్ చేస్తాయి 350 పవర్ మనకు 693.5 రిక్వైర్మెంట్స్ మెయిన్ పవర్ రెండోది వాటర్ ఇంక్లూడింగ్ ఇండస్ట్రియల్ యూసేజ్ డొమెస్టిక్ అండ్ డ్రింకింగ్ వాటర్ అది కూడా ఇక్కడే ఉంది భగీరథ మేజర్ మనకు 282.8 మెగావాట్ శాంక్షన్ అయింది 282.8 మెగావాట్ శాంక్షన్ మేజర్ మనకి పవర్ జనరేషన్ తర్వాత 67 టీఎంసీ యూటిలైజేషన్ కు ఇచ్చింది 282.8 82.8 ఎక్కువే వస్తుంది ఎక్కువనే వస్తుంది అంటే యాక్చువల్గా ఛత్తీస్గఢ్ తీసుకున్నాం సార్ ఛత్తీస్గఢ్ డెవలప్మెంట్ 350 అనుకున్నాం మనకు టోటల్ ఇప్పుడు ఈ లిఫ్ట్ మనకు అడిగిన దానికి మెయిన్ ఏంటంటే పవర్ కంటే అప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ తోడపాడు అండ్ బయ్యారం తీసుకున్నాం ఫస్ట్ ఇనిషియల్ కొంచెం చేసి అక్కడ రిజర్వాయర్ చేద్దాం అది బయ్యారాన్ని 50 టీఎంసీ చేయాలంటే మొత్తం ఫారెస్ట్ ఉంది సాధ్యం కాదు యాప్లికేషన్స్ ఉన్నాయి అని చెప్పి దే ఆర్ షిఫ్టెడ్ సెకండ్ టైంలో దే ఆర్ షిఫ్టెడ్ టు తీసుకుంటాం ఇక్కడ ఇదే బ్యాలెన్స్ రిజర్వాయర్ చేసి 30 టీఎంసీ 36 ఇక్కడే పెట్టుకొని ఇక మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ లేకుండా చేశారు ఇప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎక్కడో చోట పెట్టుకోవాలి కొంచెం ఇది ఉన్నా కూడా అది పెట్టుకోవాలి ఉండాలి సార్ కంపల్సరీ వారు 100% మధ్యన మనకి ఏంటంటే సార్ మేజర్ ఫారెస్ట్ సైట్ ఒకటి ఉంది అది మీరు ఇన్స్పెక్షన్ చేయండి తర్వాత అయినా ఇప్పుడు కాదు ఈ మనకి టన్నెల్స్ అయ్యే లోపల అది ప్లాన్ చేసుకుంటే
ఇది సిల్ట్ అయిపోతుంది ఎప్పుడు ఇది మ్యాక్సిమం సిల్ట్ అవుతుంది సార్ అదిగో మొత్తం నిండిపోయింది. మొత్తం ఇది డీసిల్ట్ చేయాలంటే మనం వెకేట్ చేయలేం వాటర్, ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఉంది. అది 360 రోజులు నడవాలంటే దీన్ని డిప్లీట్ చేయలేం. కాబట్టి దానికి ఏ రకమైన మోడల్ ఉంటుందో దాన్ని వర్కౌట్ చేయాలి. మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉందనుకోండి, అప్పుడు మరి డ్రింకింగ్ వాటర్ ఎట్లా తీసుకెళ్తాం? నావిగేషన్ అప్పుడు ఇచ్చినట్టు ఉందట అదర్ సెట్ సార్. అక్కడే మినీ పవర్ ప్రాజెక్ట్ నావిగేషన్ కెనాల్ ఉంది, ప్రొవిజన్ పెట్టమన్నారు. అది డిసైడ్ కాదు. మనకి కట్టలు కట్టిన మిషన్ బై స్కీమ్ ఉన్నది కాబట్టి డ్రింకింగ్ వాటర్ తీసుకున్నాను ప్రోగ్రామ్ మీరేం ఫస్ట్ లిఫ్ట్ కాడికి వెళ్తాను. ఫస్ట్ లిఫ్ట్ కాడికి ఇక్కడ నుంచి మ్యాప్లు పెట్టి అక్కడ ఉంది పేరు. సైడ్ నువ్వు నా సైడ్ వెళ్ళిపోతా చూడు. సిఏ గారు దీనికి చూపించండి. వాళ్ళ తప్పు వెనక్కి వెళ్ళండి. నువ్వు వెళ్ళవాలి. మరింత కొద్దిసేపు జాగ్రత్తగా చెప్పండి. తర్వాత అది టోటల్ ఫారెస్ట్ ఫోటో కూడా దిగుతలేదు. కాలేజీ కాలేజీ పవర్ చేస్తే 350 పవర్ మనకు 692.5 రిక్వైర్మెంట్స్. మెయిన్ పవర్. రెండోది వాటర్ ఇంక్లూడింగ్ ఇండస్ట్రీ యూసేజ్, డొమెస్టిక్ అండ్ డ్రింకింగ్ వాటర్ అది కూడా ఇక్కడే ఉంది. భగీరథ మేజర్ మనకి 282.8 మెగావాట్స్ శాంక్షన్ అయింది. 282.8 మెగావాట్స్ శాంక్షన్ మేజర్ మనకి పవర్ జనరేషన్. తర్వాత 67 TMC యూటిలైజేషన్ కు ఇచ్చింది 282.8 82.8 ఎక్కువే వస్తుంది. ఎక్కువనే వస్తుంది. అంటే యాక్చువల్గా ఛత్తీస్గఢ్ తీసుకున్నాం సార్. ఛత్తీస్గఢ్ డెవలప్మెంట్ 350 అనుకున్నాం. మనకు టోటల్ ఈ లిఫ్ట్ మనకు అడిగిన దానికి మెయిన్ కాదు ఏంటంటే పవర్ కంటే అప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ తోళ్లపాడు అండ్ బయ్యారం తీసుకున్నాం. ఫస్ట్ ఇనిషియల్ లిఫ్ట్ చేసి అక్కడ రిజర్వాయర్ చేద్దాం. అది బయ్యారాన్ని 50 TMC చేయాలంటే మొత్తం ఫారెస్ట్ ఉంది, సాధ్యం కాదు, అప్లికేషన్స్ ఉన్నాయి అని చెప్పి దే ఆర్ షిఫ్టెడ్. సెకండ్ టైమ్ లో దే ఆర్ షిఫ్టెడ్ టు తీసుకోవాలి. ఇక్కడ ఇదే బ్యాలెన్స్ రిజర్వాయర్ చేసి 30 TMC 36 ఇక్కడే పెట్టుకొని
ఇక మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ లేకుండా చేశారు. ఇప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎక్కడో చోట పెట్టుకోవాలి. కొంచెం దగ్గర ఇది ఉన్నా కూడా అది పెట్టుకోవాలి. ఉండాలి సార్ కంపల్సరీ. 100% కరెక్ట్. మధ్యలో మనకి ఏంటంటే సార్ మేజర్ ఫారెస్ట్ ఆర్టిఫిషియల్ సైట్ ఒకటి ఉంది. అది మీరు ఇన్స్పెక్షన్ చేయండి. తర్వాత అయినా ఇప్పుడు కాదు, ఈ మన టన్నెల్స్ అయ్యే లోపల అది ప్లాన్ చేసుకుంటే ఇది సిల్ట్ అయిపోతుంది. ఎప్పుడు ఇది మ్యాక్సిమం సిల్ట్ అవుతుంది సార్. అదిగో మొత్తం ఇది డీసిల్ట్ చేయాలంటే మనం ఎకేట్ చేయలేము వాటర్, ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఉంది. అది 360 రోజులు నడవాలంటే దీన్ని డిప్లీట్ చేయలేము. కాబట్టి దానికి ఏ రకమైన మోడల్ ఉంటుందో దాన్ని వర్కౌట్ చేయాలి. మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉందనుకోండి, ఈ అప్పుడు మరి డ్రింకింగ్ వాటర్ ఎట్లా తీసుకెళ్తాం ఉందట. అక్కడే మినీ పవర్ ప్రాజెక్ట్ నావిగేషన్ కెనాల్ ఉంది, ప్రొవిజన్ పెట్టమన్నారు. అది డిసైడ్ కాలేదు. మనకి కట్టలు కట్టిన మిషన్ భగీరథ స్కీమ్ ఉన్నది కాబట్టి డ్రింకింగ్ వాటర్ మన ప్రోగ్రామ్ ఫస్ట్ లిఫ్ట్ కాడికి అక్కడ ఉంది. సైడ్ నువ్వు నా సైడ్ వెళ్ళిపోతా. సిఏ గారు ఇక్కడ చూపించండి. వాళ్ళ తప్పు జరిగాయి. వెనక్కి మరింత కొద్దిసేపు ఓకే తర్వాత అయ్యో అలా టోటల్ ఫారెస్ట్ ఫోటో కూడా దిగుతుంది కాలేజీ కాలేజీ ఇవేనా పవర్ చేస్తాయి 350 పవర్ మనకు 692.5 రిక్వైర్మెంట్స్ మెయిన్ పవర్. రెండోది వాటర్ ఇంక్లూడింగ్ ఇండస్ట్రీ యూసేజ్, డొమెస్టిక్ అండ్ డ్రింకింగ్ వాటర్, అది కూడా ఇక్కడే ఉంది. భగీరథ మేజర్ మనకి 282.8 మెగావాట్ శాంక్షన్ అయింది. 282.8 మెగావాట్ శాంక్షన్ మేజర్ మనకి పవర్ జనరేషన్. తర్వాత 67 టీఎంసీ యూటిలైజేషన్ కు ఇచ్చింది. 282.8 82.8 ఎక్కువే వస్తుంది. ఎక్కువనే వస్తుంది. అంటే యాక్చువల్ గా ఛత్తీస్గఢ్ తీసుకున్నాం సార్. ఛత్తీస్గఢ్ డెవలప్మెంట్ 350 అనుకున్నాం. మనకు టోటల్ ఈ లిఫ్ట్ మనకు అడిగిన దానికి మెయిన్ ఏంటంటే పవర్ కంటే అప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ తోళ్లపాడు అండ్ బయ్యారం తీసుకున్నాం ఫస్ట్ ఇనిషియల్ కొంచెం
ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి అక్కడ రిజర్వాయర్ చేద్దాం. అది బయ్యారాన్ని 50 TMC చేయాలంటే మొత్తం ఫారెస్ట్ ఉంది, సాధ్యం కాదు, యాప్లికేషన్స్ ఉన్నాయి అని చెప్పి దే ఆర్ షిఫ్టెడ్. సెకండ్ టైంలో దే ఆర్ షిఫ్టెడ్ టు తీసుకోవాలి. ఇక్కడ ఇంకే బ్యాలెన్స్ రిజర్వాయర్ చేసి 30 TMC 36 ఇక్కడే పెట్టుకొని ఇక మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ లేకుండా చేశారు. ఇప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎక్కడో చోట పెట్టుకోవాలి. కొంచెం దగ్గర ఇది ఉన్నా కూడా అది పెట్టుకోవాలి. ఉండాలి సార్, కంపల్సరీ. వారు అన్నది 100% కరెక్ట్. అయితే మధ్యన మనకి ఏంటంటే సార్ మేజర్ ఫారెస్ట్ మధ్యన ఇక్కడ 104 సార్ చూసిన సైట్ ఒకటి ఉంది, అది మీరు ఇన్స్పెక్షన్ చేయండి. తర్వాత అయినా ఇప్పుడు కాదు, ఈ మన టన్నెల్స్ అయ్యే లోపల అది ప్లాన్ చేసుకుంటే ఇది సిల్ట్ అయిపోతుంది. ఎప్పుడు ఇది మ్యాక్సిమం సిల్ట్ అవుతుంది సార్. అదిగో మొత్తం నిండిపోయింది. మొత్తం ఇది డీసిల్ట్ చేయాలంటే మనం వెకేట్ చేయలేము వాటర్, ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఉంది. అది 360 రోజులు నడవాలంటే దీన్ని డిప్లీట్ చేయలేము. కాబట్టి దానికి ఏ రకమైన మోడల్ ఉంటుందో దాన్ని వర్కౌట్ చేయాలి. మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉందనుకోండి, ఈ అప్పుడు మరి డ్రింకింగ్ వాటర్ ఎట్లా తీసుకెళ్తాం? నావిగేషన్ అప్పుడు ఉందట అక్కడే మినీ పవర్ ప్రాజెక్ట్ నావిగేషన్ కెనాల్ ఉంది, ప్రొవిజన్ పెట్టమని. అది డిసైడ్ కాలేదు. కట్టిన మిషన్ భగీరథ స్కీమ్ ఉన్నది కాబట్టి డ్రింకింగ్ వాటర్ తీసుకున్నాం. ప్రోగ్రామ్ ఫస్ట్ లిఫ్ట్ గాడికి అక్కడ ఉంది సైడ్ నువ్వు నా సైడ్ వెళ్ళిపోతా. సిఏ గారు మీరు ఇక్కడ చూపించండి. వాళ్ళ తప్పు వెనక్కి మరింత కొద్దిసేపు జాగ్రత్తగా చెప్పండి. ఓకే తర్వాత అయ్యో అటు చూడచ్చు. హోటల్ ఫారెస్ట్ ఫోటో కూడా దిగుతుంది కాలేజీ పవర్ చేస్తాం 350 పవర్ మనకు 693.5 రిక్వైర్మెంట్. మెయిన్ పవర్. రెండోది వాటర్ ఇంక్లూడింగ్ ఇండస్ట్రియల్ యూసేజ్, డొమెస్టిక్ అండ్ డ్రింకింగ్ వాటర్ అది కూడా ఇక్కడే ఉంది. భగీరథ మేజర్ మనకు 282.8 మెగావాట్ శాంక్షన్ అయింది. 282.8 మెగావాట్ శాంక్షన్ మేజర్ మనకి పవర్ జనరేషన్.
తర్వాత 67 టీఎంసీ యూటిలైజేషన్ కు ఇచ్చింది 282.8 82.8 ఇంకా ఎక్కువే వస్తుంది నాకు తెలిసి. ఎక్కువనే వస్తుంది అంటే యాక్చువల్గా యాజ్ పర్ క్యాలిక్యులేషన్ ఛత్తీస్గఢ్ తీసుకున్నాం సార్. ఛత్తీస్గఢ్ డెవలప్మెంట్ 350 అనుకున్నాం. మనకు టోటల్ ఇప్పుడు ఈ లిఫ్ట్ మనకు రిక్వైర్మెంట్ అడిగిన దానికి మెయిన్ కాదు ఏంటంటే పవర్ కంటే అప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ తోడపాడు అండ్ బయ్యారం తీసుకున్నాం. ఫస్ట్ ఇనిషియల్ చేసి అక్కడ రిజర్వాయర్ చేద్దాం. అది బయ్యారాన్ని 50 టీఎంసీ చేయాలంటే మొత్తం ఫారెస్ట్ ఉంది, సాధ్యం కాదు, యాప్లికేషన్స్ ఉన్నాయి అని చెప్పి దే ఆర్ షిఫ్టెడ్. సెకండ్ టైమ్ లో దే ఆర్ షిఫ్టెడ్ టు తీసుకోవాలి. ఇక్కడ ఇంకే బ్యాలెన్స్ రిజర్వాయర్ చేసి 30 టీఎంసీ 36 ఇక్కడే పెట్టుకొని ఇక మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ లేకుండా చేశారు. ఇప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎక్కడో చోట పెట్టుకోవాలి. కొంచెం దగ్గర ఇది ఉన్నా కూడా అది పెట్టుకోవాలి. ఉండాలి సార్ కంపల్సరీ. వారు అన్నది 100% కరెక్ట్. అయితే మధ్యన మనకి ఏంటంటే సార్ మేజర్ ఫారెస్ట్ మధ్యన ఇక్కడ 104 సైట్ ఒకటి ఉంది. అది మీరు ఇన్స్పెక్షన్ చేయండి తర్వాత అయినా, ఇప్పుడు కాదు. ఈ మన టన్నెల్స్ అయ్యే లోపల అది ప్లాన్ చేసుకుంటే ఇది సిల్ట్ అయిపోతుంది. ఎప్పుడు ఇది మాక్సిమం సిల్ట్ అవుతుంది సార్. అదిగో మొత్తం నిండిపోయింది. మొత్తం ఇది డీసిల్ట్ చేయాలంటే మనం వెకేట్ చేయలేం వాటర్, ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఉంది. అది 360 రోజులు నడవాలంటే దీన్ని డిప్లీట్ చేయలేం. కాబట్టి దానికి ఏ రకమైన మోడల్ ఉంటుందో దాన్ని వర్కౌట్ చేయాలి. మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉందనుకోండి, ఈ అప్పుడు మరి డ్రింకింగ్ వాటర్ ఎట్లా తీసుకెళ్తాం? ఉందట అదర్ సెట్ సార్. అక్కడే మినీ పవర్ ప్రాజెక్ట్ నావిగేషన్ కెనాల్ ఉంది. ప్రొవిజన్ పెట్టమని ఇక్కడ రాలేదు. అది ఇక్కడ డిసైడ్ కాలేదు. మనకి కట్టలు కట్టిన మిషన్ భగీరథ స్కీమ్ ఉన్నది కాబట్టి డ్రింకింగ్ వాటర్ తీసుకున్నాం. ప్రోగ్రామ్ ఫస్ట్ లిఫ్ట్ పంపుతాను. ఫస్ట్ లిఫ్ట్ కాడికి అక్కడ ఉంది పేరు. సైడ్ నువ్వు నా సైడ్ వెళ్ళిపోతావు. చూడు రాజు సిఏ గారు దీనికి చూపించండి. వాళ్ళ తప్పు వెనక్కి వెళ్ళండి. వెళ్ళవాలి. అదే